మనకెప్పుడు ఆటంకం అనేది కనబడదు. ఆయన ఇంత పెద్ద గృహంలో ఆటంకం కూడా ఉండదు, ఇబ్బంది ఏం కలగదు. మరొకసారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించి వారితో ఉన్న వారి బంధువులను, ఉదయకాలమందు ప్రార్థించిన వారిని, ఉపవాస ప్రార్థనలో సువార్తలో పాల్గొన్న వారిని ఆశీర్వదించి మరొక్కసారి మీ దివ్య వాక్యాన్ని ధ్యానించే కృప అనుగ్రహించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని, వాతావరణం మరి సువార్త పూర్తయ్యే వరకు మీ స్వాధీనంలో ఉంచి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్, ఆమెన్. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు, ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. సృష్టికర్త ఆయనే, సర్వలోకనాథుడు ఆయనే, సర్వలోకనాథుడు ఆయనే. ఆయన పేరు నీకు తెలియునా, ఆయన పేరు నీకు తెలియునా, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు. సర్వలోకమును కాపాడువాడు, సర్వలోకమును కాపాడువాడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన. ఆయన ఒక్కడే మానవ హృదయం, ఆయన ఒక్కడే మానవ హృదయం, బాగుగా తెలిసిన వాడు, బాగుగా తెలిసిన వాడు, బాగు చేయువాడు, నడిపించువాడు, బాగు చేయువాడు, నడిపించువాడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు. ఆరాధించును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్య
సత్యముతో 10,000 మందిలో ప్రత్యేకమైన వాడు 10,000 మందిలో ప్రత్యేకమైన వాడు ధవళావర్ణుడు రత్నావర్ణుడు ధవళావర్ణుడు రత్నావర్ణుడు అతడే నాకు ప్రియుడు స్నేహితుడు అతడే నాకు ప్రియుడు స్నేహితుడు ఆయనే యేసుక్రీస్తు ఆయనే యేసుక్రీస్తు నా రక్షకుడు నా దేవుడు నా రక్షకుడు నా దేవుడు ఆయనే యేసుక్రీస్తు ఆయనే యేసుక్రీస్తు ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్ల కొలదిగా దేవదూతలచే కోట్ల కొలదిగా దేవదూతలచే కొనియాడబడుచున్న దేవుడు కొనియాడబడుచున్న దేవుడు ఆయనే యేసుక్రీస్తు ఆయనే యేసుక్రీస్తు ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో అందరం కూర్చుందాం. నేను ఆరాధించేటప్పుడు నా హృదయంలోకి వచ్చిన ఒక మాట, ఈ భార్యాభర్తలు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. నా యందు భయభక్తులు కలవారిని నేను ఆశీర్వదిస్తాను. నేను ఈ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఇది నా హృదయంలో దేవుడు పెట్టిన మాట. కాబట్టి మీకు అన్ని ఆశీర్వాదాలే. అదే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించిన వారిపైన సాతానికి చాలా కోపం ఉంటుంది, ఆటంకపరుస్తాడు. కనుక మీరు ఎప్పుడు ప్రార్థనలో, పరిశుద్ధతలో, యథార్థతలో, వాక్యములో నిలిచి ఉండాలి. అటు ఇటు కదలకూడదు. ఆ మాటకు వస్తే ఆశీర్వదించడానికే అందరినీ పిలిచాడు. కానీ చాలామందిని పోగొట్టుకునేవారు ఎక్కువ ఉన్నారు. కానాపైన పోగొట్టుకునేవారు ఎక్కువ ఉన్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు ఆశీర్వాదాన్ని? చేతులారా, మార్గం తప్పినందువల్ల చాలా కుటుంబాలు శోధనలో, వేదనలో, అసలు కుటుంబంలో సంతోషం అనేది లేని కుటుంబాలు కేవలం యేసుప్రభు యొక్క మార్గంలో నడవకపోవటం చేత
మనం నా హృదయంలో దేవుడు పెట్టిన వాక్యం ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మనం ధ్యానించినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. కీర్తన గ్రంథం శ్రద్ధగా విందాం. దేవుడిచ్చినటువంటి వాక్యం ఇది. చాలామందికి ఇష్టమైన వాక్యమే, కానీ ఆయన చెప్పాలి. చాలామంది బైబిల్ తీసుకుని వాక్యం చదివేసి నాకు వచ్చింది అంటారు. ఆయన ఇవ్వాలి. ఆయన ఇస్తేనే అది పని చేస్తుంది. మనం అనుకుంటే పని చేయదు. 128వ కీర్తన మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తుని ఆరాధించే వారి యొక్క జీవితము ఈరోజు మీరు ఆలోచనలో పడాలి. ఎందుకు మా జీవితం అలా లేదు? ఊరికే విని వెళ్ళిపోవడం కాదు, గద్దించాలి, హెచ్చరించాలి. రోజు నా పిల్లలతో మాట్లాడతాను. ప్రార్థన జరిగిందా ఈరోజు? వాక్యం చదువుకున్నారా? అప్పటిదాకా పడుకోకండి, భోజనం చేయకండి. మనం ఎప్పుడైతే మనల్ని సృష్టించిన ఆయనకి ప్రాధాన్యత ఇస్తామో మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చూసారా, బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటే ఎండిపోయిన బ్రతుకులు ఎందుకున్నాయి మనకి? నీ భర్త ఏం చేస్తున్నాడమ్మా? తాగుతున్నాడండి. నీ భార్య ఎక్కడికో పోయిందండి, ఇప్పుడప్పుడే రాదండి. నీ పిల్లలు వాళ్ళు ఎక్కడో ఉన్నారండి. కుటుంబం అంతా చెల్లా చెదురుగా, వివాహం చేసుకునే భార్యాభర్తలు విడివిడిగా, పిల్లలు ఏడుస్తూ, కుటుంబంలో రోధిస్తూ, మా నాన్నకు రోగం అండి, అమ్మకు రోగం అండి, మా ఇంట్లో శాంతి లేదండి, అన్నీ అప్పులేనండి, చుట్టూ ముళ్ళ కంపలండి, శాంతి లేదండి, పిల్లలు సరిగ్గా చదవరండి, ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉంటామండి 24 గంటలు, మనశ్శాంతి లేదండి. వీళ్ళ దేవుడి పిల్లలు కాదండి. అంటే ఈ వాక్యం ప్రకారం చూస్తే ఇలాంటి కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు. దేవుని స్తోత్రం. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదండి. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలా ఉంటారని వాక్యం చెప్పిన తర్వాత అలాగెందుకు లేరు? లోపం దేవుడిది కాదు. వాక్యం వినరు, విన్నదాన్ని పాటించరు, మనసు మార్చుకోరు, ప్రేమగా ఉండరు. ప్రపంచంలో యేసే దేవుడని ఈపాటికి అందరికీ తెలుసుకోను మనం ఆయన్ని అనుసరిస్తే కనుక. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నా దగ్గరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు. మొన్న రాధాకృష్ణ గారు కూడా చెప్పాను, ఆయనేనండి అధికారం నిర్ణయించేది. యేసే దేవుడు. ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ప్రధానమంత్రి అయినా ఆయన అనుమతితోనే. దేవుని స్తోత్రం. ఇది వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలియదంటే క్రైస్తవులు యేసుని చూపించడం లేదు కనుక. యేసుక్రీస్తు చేత ఆశీర్వదింపబడిన కుటుంబము ఇలా ఉంటుందన్నప్పుడు అలాగెందుకు లేదు నీ కుటుంబం? నీ ఇంట్లో దేవుడి మాట నీ భర్త వినడం లేదు, లేదా భార్య వినడం లేదు, లేదా పిల్లలు వినడం లేదు.
మీ కుటుంబంలో దేవుడి మాటలకి ప్రాధాన్యత లేదు. మీ ఆలోచనలకి, మీ మాటలకి కానీ దేవుడి మాటలకి మీ ఇంట్లో ప్రాధాన్యత లేదు. నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ దేవుడు మాట దాటడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. ఇది కండిషన్ మా ఇంట్లో ఉన్న కండిషన్ ఇది. అసలు దేవుడి మాట దాటడానికి వీలు లేదు. ₹1,00,00,000 వచ్చినా కూడా దాటడానికి వీలు లేదు. దేవుడు మాట దాటవా ఆశీర్వాదం ఎగిరిపోయిందన్నమాట. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉండు. జాగ్రత్తగా వినండి. అసలు నువ్వే ఆశీర్వాదం అంటే అర్థమైందా? అబ్రహాము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. అలాగే యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని ఆశీర్వాదంగా చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన వారిని ఆశీర్వాదంగా చేయటానికి గల కారణం ఏంటి? వారు దేవుణ్ణి బలంగా నమ్మారు. ఒక్క పని కూడా దేవుడికి వ్యతిరేకంగా వారు చెయ్యరు. దేవుని స్తోత్రం. ఒక్క పని కూడా. వింటున్నారా? నేను చాలాసార్లు చెప్పాను మీకు, నా జేబులో 10,000 ఉన్నాయనుకోండి, ఎవరైనా వచ్చి నన్ను 5,000 అడిగారు అనుకోండి, నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? దేవుడు ఇవ్వద్దంటే ఇవ్వను, దేవుడు ఇవ్వమంటే ఇస్తాను. దేవుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఆయనతో సహవాసం చేసేవారితో మాట్లాడతాడు. నీ లోపల నుండి దేవుడు మాట్లాడతాడు. అతనికి ఇవ్వవచ్చు, అతనికి ఇవ్వకూడదని చెప్తాడు దేవుడు. చాలామంది అంటారు, ఏమంటే మీ దగ్గర 5,000 లేవా? లేవు. ఎందుకు లేవండి? నేను ఒక 20 సంవత్సరాల కిందట ₹3 కలిగిన వ్యక్తిని. నా దగ్గర ₹3 ఉన్నాయి. ఈరోజు నా దగ్గర 3 కోట్లు ఉన్నా, 30,000 ఉన్నా, 30 లక్షలు ఉన్నా, జేబు నుండి 20,000 ఉన్నా, అది నాది కాదు, నాది ₹3. హల్లెలూయా. అది దేవుడిది. దావీదు అంటాడు, నేను నీకు కానుకివ్వటం ఏంటి? నువ్వు నాకు ఇచ్చిన దాంట్లోంచి నేను నీకు కానుకిస్తున్నాను. మీలో చాలామంది అనుకునేది ఏంటంటే అది మీ డబ్బు, ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు అంటాడు యోసేపు గారు. పొద్దునుంచి సాయంత్రం దాకా వెల్డింగ్ చేసి నేను సంపాదించాను అంటాడు. హోటల్లో ఇడ్లీలు వేసి నేను సంపాదించాను అంటాడు యెహోషువ. పొద్దునుంచి పామి నేను సంపాదించాను అంటాడు రాజు. దేవుడు అనుమతి లేకుండా ఒక చెయ్యి పైకెత్తలేవు, ఒక కాలు అడుగు వేయలేవు. హల్లెలూయా. కాబట్టి మన దగ్గర ఉన్నదంతా దేవుడిది, మనది కాదు. నాది అనుకుంటాడు కాలేపు, నీది కాదు. అందుకే నీకు రాదు. నాది. మీలో ఎంతమంది నాది అనుకునే వాళ్ళు ఉన్నారు? నా సంపాదన మా నాన్న ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది, నేను కష్టపడ్డాను, నా వల్ల వచ్చింది, నేను కట్టాను ఈ మేడ. మీరు కట్టారా? ఈ భూమి అంతా ఎవరిది? ఆకాశం ఎవరిది? నీ లోపల ఉన్న ఆత్మ ఎవరిది? మరి నీదేముంది ఇక్కడ? ఏముందా అనేది? నాది అంటూ
వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని రేపు నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయేది, నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోయేది. క్షణికమైన వాటి కొరకు ప్రాకులాట నీకెందుకు, అక్షయ దైవరాజమే నిలచును తుది వరకు. నాది నాది అంటూ వాదులాట నాకెందుకు, నీ దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడి అంటారు. నీ ధనము నీ బలము నీ చావుని ఆపలేరు. తప్పకుండా ఒకనాడు మట్టిలోన కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు. నీ యొక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు. గడ్డి పువ్వు లాంటిది కదా ఇలాలోన నీ జీవితం. యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్థకం. ఇలాగ స్వార్థంలో పడిపోయి నాది నాది అనుకుని నేను చాలా అందంగా ఉన్నాను, నువ్వు అందంగా ఉన్నావా? నిన్ను చేసినవాడు దేవుడు. నాకు చాలా సంపద ఉంది, నీదా నీదా? యోబు అంటున్నాడు, తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితని తిరిగి దిగంబరినైపోయేతను. హల్లెలూయా. నాదంటావేంటి? దిగంబరిగా వచ్చాను, బొడ్డు కట్ చేశాక లాగారు నిన్ను బయటికి. అప్పుడు ఏమీ లేదు, చచ్చిపోయేటప్పుడు అన్నీ తీసేశారు. వాళ్ళని పుడకలో పిల్లలు పిడకలో వేసి కాలుస్తారు, నిన్నేమో పువ్వులు వేసి సమాధి చేస్తారు. ఏళ్ళ ఈ పెట్టి తీసి చూసినా ఏమీ లేదు, ఆ పిడకలు తీసి చూసినా ఏమీ లేదు, పట్టుకెళ్ళేది ఏమీ లేదు, పట్టుకొచ్చింది ఏమీ లేదు. ఈ లోపల ఈ డబ్బు కోసం, బంగారం కోసం, శరీర సుఖాల కోసం మనుషుల్ని చంపేసి అసహ్యమైన పనులు చేసి విపరీతమైన అప్పులు చేసి అందరినీ మోసం చేసి అబద్ధాలు ఆడి తిరిగి తాగి వ్యభిచరించి దరిద్ర పనులు చేసి పొద్దునుంచి సాయంత్రం వరకు లేనిపోని అబద్ధాలు చెప్పి మోసం చేసి తిప్పుకొని నా అందం చూడు, నా వయ్యారం చూడని వెనకాల జనాన్ని తిప్పుకొని వ్యభిచారం చేసి అసహ్యమైన పనులు చేసి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటుండగానే చచ్చి, ఇది మానవ జీవితం. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు ఏది నాది అనే అనరు, నీది అంటారు, నువ్విచ్చినది అంటారు. ఇది నువ్వు నాకు ఇచ్చినది. ఒక చోట అంటాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన భార్య పిల్లలు నీ సన్నిధిలో ఉన్నాము. హల్లెలూయా. నేను, నా భార్య, నా పిల్లలు దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడని గ్రహించటమే భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యుడు. ఎవరి త్రోవలో నడవాలి? నీ త్రోవ, మీ నాన్న త్రోవ, పాస్టర్ గారి త్రోవ, యేసు త్రోవ. ఏ పాస్టర్ గారైనా యేసులాగా నడవకపోతే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ సంఘానికి వెళ్ళకూడదు. వింటున్నారా?
యేసులాగా నడవని సంఘానికి మనం వెళ్ళకూడదు. యేసులాగా లేని పాస్టర్ గారి సంఘానికి మనం వెళ్ళకూడదు. ఎందుచేతో తెలుసా? పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను సరిగ్గా లేనప్పుడు నా దగ్గర మీరు ఏమి నేర్చుకుంటారు? చాలామంది పిల్లల్ని శశి 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 అంటారు. ఎందుకు? శశిలో చదివింది అనుకుంటా. శశినా ఈ అమ్మాయి? శశి శశి శశి. ఎందుకంటే అందరూ గొప్పోళ్ళు అయిపోతారంట అక్కడ చదివిన వాళ్ళు. బాగా స్ట్రిక్ట్గా చెప్తారు చదువు అంటారు. మరి యేసు ప్రభు త్రోవలో నడిచిన వారు ఎంత గొప్పవారు అవ్వాలి? యేసు ప్రభు త్రోవలో ఎవరు నడుస్తున్నారు? ఒక సేవకుడు నా దగ్గర 300 మంది ఉన్నారు. నేను యేసు ప్రభువులో నడవకుండా 300 మందికి యేసు ప్రభువులో నడవండి అని ఎలా చెప్పగలను? నేను ఎలా చెప్పగలను? నేను సరిగ్గా నడవకుండా నా కుటుంబాన్ని ఎలా నడిపించగలను? నేను ఏదైనా మాట చెప్పినప్పుడు నేను ఆయనలాగా నడవకపోతే మీ హృదయంలో నాకు విలువే ఉంటుంది. మీ హృదయంలో నాకు విలువ లేనప్పుడు నా మాటలు ఎలా వింటారు మీరు? అలాంటి సంఘానికి మనం వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి పోలి నడుచుకునే వారికి ఉండే లాభాలు చెప్తున్నాడు దేవుడు. మేలులు. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. ఈ రోజున ప్రపంచంలో చాలామంది కష్టార్జితము ఎవరికో ఒకడికి వెళ్ళిపోతుంది. కొంతమంది కష్టపడి ఆ పనికి మాలిన పిల్లలకి ఇచ్చి నాశనం అయిపోతున్నారు. కొంతమంది కష్టపడి ఆ పేకాటగాడు తాగుబోతోడు చేతిలో పెడతారు. కొంతమంది కష్టపడి ఆ వడ్డీలు కడతారు. కొంతమంది కష్టపడి ఎక్కడో ఏదో వస్తుందని అక్కడ పట్టుకెళ్ళి దాన్ని మొత్తం పోగొట్టుకుంటారు. దేవుని త్రోవలో నడిచిన వారి కష్టార్జితములో ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూసారా? నువ్వు దేవుని త్రోవలో నడిస్తే దేవుడు ఈ రూపాయి ఎడకపోవచ్చు, ఈ రూపాయి ఎడకపోకూడదని చెప్తాడు. మన ఒకరోజు టౌన్ హాల్ దగ్గర ఆవిడ ఏదో లోపల పనిచేస్తుంది. ఒక పిచ్చివాడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పిచ్చివాడిని చూసి నాకు చాలా జాలేసింది. వాడికి ఏం తెలియట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రభువా, ఇతను కూడా నీ బిడ్డే కదా, పాపం ఏమీ తెలియకుండా ఉన్నాడు, అయోమయంగా ఉన్నాడు అని ఒక 100 రూపాయల కాగితం తీశాను. 100 కాగితం తీసి ఆడికి ఇద్దామని 100 తీసాడిని ఇలా కేకేస్తున్నాను. నా రానంటున్నాడు. నాకు అక్కలేదు అన్నాడు. అక్కలేదని లోపల ఏదో చిత్తు కాగితం ఎగురుతుంది, పరిగెత్తుకెళ్ళే కాగితం ఈ జైలు పెట్టుకెళ్ళిపోతున్నాడు. ప్రభువా, చాలా జాలేసింది. అతని గురించి ప్రార్థన చేశాను నేను. వెంటనే అనిపించింది, అతనిలాగే ఉండాలి నేను, నా జీవితం అలాగే అయిపోవాలి. కానీ నా జీవితాన్ని ఎంత బాగు చేసావు. హల్లెలూయా చెప్పండి. అలాగ అయిపోవలసిన జీవితాలు చాలామంది. నేనున్నాను భయపడకమని మనల్ని బాగు చేసి నిలబెట్టాడు దేవుడు. మనం ఎవరినైనా పిచ్చోళ్ళని, మత్తి లేనివాళ్ళని, కుంటోళ్ళని, గుట్టోళ్ళని, అవయవాలు లేనివాళ్ళని చూసినప్పుడు నన్ను బాగా చేసినందుకు స్తోత్రం అని చెప్పాలి దేవుడికి. దేవుని స్తోత్రం. కానీ మనకి ఇంకా ఏదో కావాలి. కాబట్టి నీ కష్టార్జితం ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. దేవుని స్తోత్రం. ప్రసంగంలో అంటాడు, నీ ఆహారం నీళ్ల మీద వేయము, చాలా దినముల తర్వాత అది నీకు మళ్ళీ దొరుకుతుంది అన్నాడు. నీదైతే నీ దగ్గరికి కొట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. నీదైతే
అది నీది అయితే, నీది కాకపోతే నీది రాదు. కాబట్టి ఏమనుకోవాలంటే పోయింది నాది కాదు, వచ్చింది నాది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన త్రోవలో నడిచేవారు కష్టార్జితాన్ని అనుభవిస్తారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇక్కడ మాట్లాడేదంతా కూడా మళ్ళీ మనం లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు కూడా నడిచేవారితోటే మాట్లాడుతున్నాడు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించేవారి గురించి దేవుడు మాట్లాడతలేదు. యేసుతో నడిచేవారి గురించి మాట్లాడుతున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒకసారి ఆలోచించుకోండి, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ, అన్నం పెడుతూ, నీకు సమయానికి అన్ని అందిస్తూ, పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, నీ భోజనం బల్ల మీద అన్ని సిద్ధం చేసి, ఏమండి రండి సంతోషంగా పిల్లలు మనం అన్నం తిందాం అనే విధంగా భార్య ఉంటుంది. ఆ భార్యను చూసేటప్పటికి ఇతనికి ఆకలి అవుతుంది, భోజనం చేయాలనిపిస్తుంది. ఆ భార్యను చూసేటప్పటికి ఇతనికి చాలా సంతోషం కలుగుతుంది. మరి మీరే ఊహించుకోండి, మీ భార్యలు ఎలా ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుకుని తినే అంటుందో లేకపోతే ఏమంటుందో, నీకు ఈ తప్ప వేరే పని లేదా అంటుందో లేకపోతే ఏమంటుందో. అసలు నువ్వు అన్నం తినడానికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎప్పుడు తినేసి కూరకట్టిన ఎదురవుతుందో తెలియదు. నీ భార్య ఎలా అంటుందో నీకే తెలుసు, నీ భర్త ఎలాంటోడో నీకే తెలుసు. కాబట్టి ఈ భార్య దేవుని త్రోవలో ఉన్నదనేది కాదు, దేవుని త్రోవలో లేనిది దానికైతే బతుకుతుంది. మొగుడితోటి పిల్లలతోటి ఎవరితో సంబంధం లేదు. ఇంకో మాట కూడా చెప్తుంది, నాకెవరితోటి సంబంధం లేదంటుంది. నాకెవరితోటి సంబంధం లేదనేది ఎవరంటే నీకు మహాతల్లి, దేవుడితో కూడా నీకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం. నాకెవరితోటి సంబంధం లేదనే దానికి దేవుడితో కూడా సంబంధం లేదు. మా చుట్టాల అమ్మాయి అంది ఒకసారి, నేను ఎవరిని నమ్మనంతే. ఒకసారి ఇలా రమ్మా అన్నాను, నా దగ్గరికి వచ్చింది. నువ్వెవరిని నమ్మవా? నేను ఎవరిని నమ్మ. కాదమ్మా, నిన్ను ఎవరు నమ్మరు అన్నాను. హల్లెలూయా. నిన్ను ఎవరు నమ్మరు. ఎవరిని నమ్మదంట అంటే దేవుని కూడా నమ్మదా? అంచేత మన తమ్మంగాడు కూర్చున్న అమ్మాయి ద్రాక్షవల్లినా అలా ఆయన్ని అడగాలి. ఇంటికి వచ్చేటప్పటికి మీకు భోజనం అది బాగా అమరుతుందా? ద్రాక్షవల్లినా? ఓకే. ఏమంటే యోసేపు గారు, అసలు మీ ఆవిడే మీకు దొరుకుతుంది ఎప్పుడైనా భోజనం పెడతా? కంగారు. ఆవిడ నాకు అనుమానం ఏంటంటే కూర సాంబారు అన్నీ వండుతుంది, కానీ కంగారులో మజ్జిగ పోసేస్తుంది మీకు అని నాకు అనుమానం. మజ్జిగ పోసి ఎక్కడ మర్చిపోయిన సాంబారు ఉందా? ఓకే. కాబట్టి నీ భోజనపు బల్ల చుట్టూ, నువ్వు భోజనం చేసేటప్పుడు నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె చక్కగా, ఇద్దరున్నా, ముగ్గురు పిల్లలు ఉన్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఒక్కడున్నా, నువ్వు వెళ్ళేటప్పటికి సంతోషంగా నాన్న అమ్మ అని వచ్చి చక్కగా, ఒలీవ మొక్క అంటే మొక్కలన్నిటిలోకి కూడా సౌందర్యమైన మొక్క. ఈ ఒలీవ మొక్క ఎంతో సౌందర్యమైనటువంటి మొక్క. నీ పిల్లవాడు, నీ పిల్ల, నీ భార్యము ద్రాక్షవల్లి అంటే ఫలించు ద్రాక్షవల్లి. వింటున్నారా? నీ పిల్లలేమో ఒలీవ మొక్కలు. అసలు ఆ ఇల్లు ఎంత బాగుంటుందో. అలాంటి ఇల్లు మీరు ఏదైనా చూసారా అంటే నేను చాలా గృహాలు చూశాను అలాగే.
డాక్టర్ నరసింహరావు గారు అని ఆయన బాగా ప్రభువులు బలంగా ఉంటాడు. భద్రాచలం దగ్గర వెళ్తే నేను తెల్లరగట్ల 5ంటికి బస్సు నాకు, మీరు పడుకోండి సార్ లెగ్గొడతాం అన్నారు. ఏంటంటే బాబు 5 అంటే 4ంటికి లెగాలి నేను అన్నాను. మీరు పడుకోండి మీకు ఎందుకు అన్నాడు ఆయన. సరే ఆయన పడుకోమంటున్నాడని నేను పడుకున్నాను. 4ంటికి చక్కని పాటలు వినబడుతున్నాయి, ప్రార్థన వినబడుతుంది. నెమ్మదిగా నా గదిలోంచి లేచి వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన భార్య, ఆయన పిల్లలిద్దరు, చిన్నపిల్లలు, 4 ప్రార్థనలో ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. అలాంటి కుటుంబం గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు చేసుకో, నేను పడుకుంటా, నీకు అయిపోయాక నన్ను లేవు, తర్వాత నేను చేస్తాను. ప్రార్థన కలిసి చేయాలి, భోజనం కలిసి చేయాలి. సాధ్యమైనంత మట్టుకు పిల్లలతో అందరూ, భార్య భర్త పిల్లలు కలిసి సంతోషించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చూసారా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. మళ్ళీ ఏం చెప్తున్నాడు? భయము భక్తి చెప్పాలి. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడుదురు. భయము భక్తి రెండు ఉండాలి. భయం ఉంటే పాపం చేయం, భక్తి ఉంటే దేవుణ్ణి వదిలిపెట్టం. హల్లెలూయా. భయం లేనోళ్ళు పాపం చేస్తారు, భక్తి లేనోళ్ళు దేవుడితో సహవాసం చేయరు. ఇంకో చోట చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి కాయిచు రక్షించుచు వారి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొనును. హల్లెలూయా. చూసారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు భయపడరు మీరు దేవుడికి? ఎందుకు భక్తి కలిగి ఉండరు దేవుడి మీద? ఎన్ని లాభాలు! కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివి. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకు ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింపగా నా పక్షమందుంటివే. నాక భయమేచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచి ఉంచావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. ఈ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రారాజువు, నా రాజువు నీవే.
చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు, నా వరుడవు నీవే. ఎందుకు సంతోషాన్ని కోల్పోతున్నారు మీరు చాలామంది? నాదొక ప్రశ్న. భార్య, భర్త, పిల్లలు ఇంత సంతోషంగా ఉండాల్సిన జీవితాన్ని మీరు ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు కోల్పోతున్నారు? కొడుకు ఎక్కడో, మొగుడు ఎక్కడో, పెళ్ళం ఎక్కడో, పిల్లలు ఎక్కడో, అమ్మ మాట పిల్లెందో, పిల్ల మాట అమ్మెందో, నాన్న మాట కొడుకెండో, కొడుకు మాట నాన్నెండో. ఏంటి కుటుంబాలు? అస్తవ్యస్తమైన కుటుంబాలు, భయంకరమైన కుటుంబాలు. ఎందుకు ఇలాగ అయిపోయినాయి ఈ కుటుంబాలు? ఒక్కటే కారణం, దేవుని యందు వారికి భయభక్తులు లేవు. ఏమి లేవు? దేవుడంటే భయం లేదు. బైబిల్ చెప్తుంది దేవుడంటే భయం ఉంటే కుటుంబం ఇలాగ ఉంటుంది అంటుంది. దేవుడు చెప్పాడు కనుక తిరుగులేదు, ఆ కుటుంబం అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. కాబట్టి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కిందకు చూస్తాడట. కిందకు చూసినప్పుడు ఆ భర్త, ఇందాక ఇచ్చేసాను వాళ్ళకి ఆశీర్వాదం నేను. కిందకి చూసినప్పుడు ఈరోజు ఉపవాస ప్రార్థన జరిగింది, ఈరోజు సువార్త జరుగుతుంది. ఎవరి కుటుంబం? ఆయన పేరు, ఆయన భార్య పేరు, ఆయన పిల్ల పేరు చూస్తాడు. వీళ్ళు నా యందు భయభక్తులు కలిగిన వారైనా? పైనుంచి చూస్తాడు. అవును, అందరూ. ఆ పిల్ల కూడా ఇందాకేదో ప్రార్థన చేస్తుంది దాంట్లో, సెల్ ఫోన్లో. పిల్లకి భయమే, తండ్రికి భయమే, తల్లికి భయమే, ముగ్గురికి భయమే. కాబట్టి దేవుని మందిరం నుంచి దేవుడు వాళ్ళ వైపు చూస్తాడు. హల్లెలూయా. వాళ్ళ వైపు చూసి ఇలా అంటాడు, అయిపోయింది, అయిపోయింది. ఆయన ఆశీర్వదింతే ఎప్పటికీ ఆశీర్వాదం. హల్లెలూయా. అయిపోయింది ఆయన ఆశీర్వాదం. చూసారా? కిందకు చూసినప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? భయం ఉందా? భక్తి ఉందా? పరిశుద్ధత ఉందా? యథార్థత ఉందా? తప్పుడు పనులు చేస్తున్నారా? అబద్ధాలు ఆడుతున్నారా? మోసం చేస్తున్నారా? పరీక్షిస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాట చదివాక నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదావు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావో అన్ని సంవత్సరాలు నువ్వు క్షేమంగానే ఉంటావు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు క్షేమము. మాట ఎవరిది? ఇది దేవుడిది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి భయం లేదు, ఎవరికి భక్తి లేదు నా ఇంట్లో? నా భర్తకా, నాకా, నా పిల్లలకా, నా కోడలకా, నా కొడుక్కా, నా కూతురికా? చెప్పండి వాళ్ళకి. ఎంత ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామయ్యా మనము, ఎంత ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం మనం. మీరు దేవుడు అంటే భయపడండి, భక్తి కలిగి ఉండండి, అన్ని ఆశీర్వాదాలే. నీ జీవితకాలం అంతా క్షేమము చూచెదవు. ఒక చోట అంటాడు, వారి ఆయుష్కాలము వృక్షమునకున్న ఆయుష్కాలమంతా అగును అంటాడు. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాలు బతుకుతుందంట చెట్టు, కొన్ని చెట్లు అంత ఆయుష్కాలం ఇస్తాడంట. ఇక్కడ అంటున్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఎవరిని? ఇప్పుడు మన సహోదరి కుమార్తె ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది ఈ బిడ్డది? కనబడతలేదు. మీ అమ్మాయి, ఈ అమ్మాయి, ఈ అమ్మాయి వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఆయన,
వాళ్ళ అమ్మాయిని కూడా మీరు ఎత్తుకుంటారంటున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల పిల్లలను చూసేదవు. దేవుని మాట ఇది. ఎందుకంటే జీవింపచేయవాడు మృతునందించేవాడు ఆయనే. మనుషులు ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం ఉంటారు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతారు. కాబట్టి ఎన్ని లాభాలండి ఎవరికి? యేసుతో కలిసి నడిచేవారికి. హల్లెలూయా. కాబట్టి నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి యేసుతో నడవటం ప్రారంభించండి. యేసులాగా నడవటం ప్రారంభించండి. యేసుక్రీస్తుకి అటు ఇటు తిరక్కండి. అప్పుడు నీవు గొప్ప మేలు చూస్తావు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం. ఇశ్రాయేలుకు సమాధానం. ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ అని అర్థం. మనం దేవుని పిల్లలం. దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, గెలవాలని, 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 యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకములో నీలోన నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. వీళ్ళిద్దరూ పైకి వెళ్ళిపోయారు. మూడోవాడు ఉన్నాడు ఇక్కడ. అంటే చెప్పన, ఈ పాట రాసిన ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు హాయిగా వెళ్ళిపోయాడు. ఆయన రాసినట్టు వెళ్ళిపోయాడు. రెండో ఆయన ఈ పాట పాడిన, నాకు బాగా తెలుసు, యేసుపాదం, ఆయనే వెళ్ళిపోయాడు పైకి. మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలి? పైకి కిందకా? పైకి వెళ్ళాలంటే ఆ పాటలో రాసినట్టు యేసుతోనే, యేసులాగా నడవాలి. యేసు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు. కానీ తండ్రి 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 అంతే. పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా తండ్రి అంటానే ఉన్నాడు. హల్లెలూయా. అది మనకు నేర్పాడు. కాబట్టి నేను ఇందాక పాడాను, ఆయనే యేసుక్రీస్తు అని. కాబట్టి నేను ఎప్పుడు నా నోట్లో యేసు అనే మాట ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు యేసు 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 అంటూనే ఉంటాను. మీరు కూడా అలాగే అనాలి. కేవలం యేసు యేసు అనడం కాదు, యేసులాగా జీవించాలి. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు రాత్రి సువార్త వాతావరణంలో ఇబ్బంది లేకుండా జరిగించారు. కుటుంబాన్ని, వారి బంధువులను, సంఘాన్ని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ ఏర్పాట్లు చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వంటలు, అనేక పనుల్లో కష్టపడి
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ దీవించమని, తిరిగి క్షేమంగా గృహాలకు వెళ్ళి రేపు ఉదయం మందిరంలో కలుసుకునే కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె మంచిదండి. ఒక అరగంటలో వారు